చాలా సంతోషంగా ఉంది బాబు. మేమంతా మా కష్టపడ్డాము, క్యాన్వాసింగ్లో తిరిగాము. అవన్నీ చూసి వాళ్ళ రిజల్ట్ వస్తుంటే మా కష్టానికి ఫలితం తగ్గినట్టు అనిపిస్తుంది. అంతకు మించింది ఏంటంటే వీళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు చాలా ఎన్ని రకాల ఎత్తుగడలు వేసినా కూడా వాళ్ళ ఎత్తులన్నీ జిత్తులై అన్ని ఓటమి పాలైపోయింది. నిన్న కూడా వాళ్ళ టీవీ ఛానల్లో 49% మాకు మెజారిటీ ఉందని చెప్పుకున్నారు. సో ఇవాళ అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఏంటంటే ప్రజలు గమనిస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లుందన్నది ప్రజలు అబ్జర్వ్ చేసి ఇలా ఓటేశారు ఏమండి. సో అంతకు మించి ఏంటంటే నేను నవీన్ యాదవ్ గారితో తిరిగాను. నేను క్యాన్వాసింగ్లో తిరిగితే ఏమైందంటే అక్కడ ప్రజలు మంగళారతులు ఇవ్వడం అబ్బాయికి నేనైతే స్టన్ అయిపోయా. కొంతమంది ఆ పైన ఉండి పూలు చల్లుతుర్రు. అంటే ఎంతో అభిమానం ఉంటే కానీ అంత పని చేయలేరు. సో అది నాకు చాలా సంతోషం అయింది. తర్వాత మన ఎమ్మెల్యే గారు కూడా ఉండ్రి, నేను నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యే గారు ఉంటుంటే ఏ ఇంటికి పోయినా కూడా వాళ్ళు అన్న రాండి, మా ఇంటికి రాండి, ఒక ఫోటో దిగటం, తర్వాత అన్నగో ఈ చిన్న చిన్న పనులు ఉన్నాయి అని వాళ్ళు చెప్పటం. తర్వాత కొన్ని చోట్ల మాకేం కనిపించిందంటే సార్ మేము ఇంటికి అప్లై చేశాము, మాకు ఇల్లు రాలేదని అన్నారు. సో మా కుర్రోళ్ళు ఉండ్రి పక్కన యాప్ తీసిర్రు, అమ్మ నీ మొబైల్ నెంబర్ చెప్పు, మీ నెంబర్ చెప్పని చూస్తే వాళ్ళకు ఇల్లు అలాట్ అయింది. ఇల్లు అలాట్ అయితే వాళ్ళు చూసి చాలా సంతోషపడి ఇమ్మీడియట్గా ఇంట్లోకి వెళ్ళి సార్ స్వీట్ లేదు సార్, చక్కెర తీసుకోండి అని మాకు చక్కెర తినిపించారు. సో అంటే దీనివల్ల ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలేక గుండె చప్పుడు వింటుంది. ఇవాళ దాదాపుగా నాకు తెలిసి ఒక 30 లక్షల ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టాలని యోచిస్తుంది. ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ గవర్నమెంట్ని చూసాము, 1,00,000 ఇండ్లు కడతామన్నారు, 10 ఏళ్లలో 60,000 ఇండ్లు కట్టినామన్నారు. అవి కూడా ఏడున్నావు ఎవరు కనపడలే. కానీ ఇక్కడ ఈ కోడ్ వల్ల కొంచెం ఇవ్వలేదు. ఇప్పుడు నాకు తెలిసి ఈ నెలాఖరులో ఒక 3 లక్షల ఇండ్లు ప్రజలకు ఇవ్వబోతున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. సో ఇది కాకుండా ఫ్రీ బస్సు ఏదైతే ఉందో ప్రజల లోపల చాలా ఆడవాళ్ళ గుండె లోపల చొచ్చుకుపోయినటువంటి స్కీమ్ అది. నేను ఒక 10 మంది మహిళలతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే సార్ మేము ఇండ్లలో పనిచేస్తాము, మాకు ఒక్కొక్క ఇంట్లో 2,000 రూపాయలు దొరుకుతాయి, ఒక 4 ఇండ్లలో దొరికితే ఒక 10,000 అట్లా వస్తాయి. 10,000 వచ్చినాయి. ఇప్పుడు అడిషనల్గా 2,000 రూపాయలు బస్ ఛార్జీలు తగ్గినాయంటే మీరు చెప్పండి సార్, మా మద్దతు బీద కుటుంబీకులకు ఎంత లాభం అవుతుంది అనేది వాళ్ళు చెప్తుంటే అసలు చాలా ఆనందం వేసింది. ఇంకొక గొప్ప విషయం మీకు చెప్తున్నది ఏంటంటే రాబోయే 3 ఏళ్లలో తెలంగాణ ఏదైతే ఉందో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండబోతుంది. ఇది ఎవరికి తెలియనటువంటి సీక్రెట్ చెప్తున్నా మీకు. అది మీకు 3 ఏళ్ల తర్వాత కనపడుద్ది. అంటే దీనివల్ల ఏం సార్ మనకు లాభం అని అంటే ప్రతి వాళ్ళ యొక్క ఆదాయం డబుల్ అవుతుంది. అది ఎట్లయితుంది అనేది మీరు చూస్తారు రాబోయే రోజులలో. రేవంత్ రెడ్డి గారు వెనకాల పనిచేస్తున్నారు ఈ విషయంలో. ఇప్పుడు మొన్నటి వరకు బీఆర్ఎస్లు ఏం చేసారు, రేవంత్ రెడ్డి మీద ఇక లేవలేని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అట్లా అన్నారు, ఇట్లా అన్నారు, అట్లా అన్నారు. ఇప్పుడు ఏమైపోయింది రిజల్ట్ చూస్తే? అట్లాగే పట్టణోళ్ళు గిట్టనోళ్ళు ప్రతిపక్షం అంటేనే వాళ్ళు పక్షపాతం చూపిస్తారు. సో వాళ్ళ మాటలు మనం వినాల్సిన అవసరం లేదు. మనం రిజల్ట్ చూసుకుందాం ఏం బాబు. సో ఇవాళ సన్నబియ్యం అయితే సన్నబియ్యం నేను వెళ్ళి కొంతమంది ఇండ్లలో భోజనాలు చేశా సార్. ఇక మేము చుట్టం వస్తారంటే మాకు చాలా ఇది ఉండేది సార్. ఆ రోజు కొనుక్కొచ్చుకునే వాళ్ళం. మేము మాత్రం ఆ దంపుడు బియ్యం అలాంటివి తినేవాళ్ళం. కానీ ఇవాళ సన్నబియ్యం ఉన్నత వర్గాలు ఏవైతే తింటున్నారో ఆ రకంగా మేము కూడా తింటున్నాం సార్ అని వాళ్ళు చాలా సంతోషం వ్యక్తపరిచారు. థ్యాంక్ యూ వెరీ మచ్.